ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియచేయుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క గొప్ప ఆదరణ మన ప్రాణములకు నెమ్మది కలుగజేసేదిగా ఉంటుంది. ఈ లోకంలో నెమ్మది, శాంతి, సమాధానం ఎక్కడ మనకు దొరకదు, కానీ ఆయన ముఖకాంతిలోనే మనకు నెమ్మది, సమాధానం దొరికేదిగా ఉంటుంది. ఎందుకనగా ప్రభు సెలవిచ్చారు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. మరి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు నెమ్మది కలిగినటువంటి స్థితి ప్రభువైన యేసుక్రీస్తులోనే మనకు దొరుకుతుంది. ఎందుకనగా దావీదు తన జీవితంలో తరమబడుతున్నప్పుడు, సౌలు ద్వారా తరమబడుతున్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఎంతో నెమ్మది పొందుతూ వచ్చినట్లుగా మనము చూడగలం. ఈ లోకంలో విశ్వాస జీవితంలో మనము కొనసాగుతున్నప్పుడు శ్రమలు, బాధలు ఎన్నో మనల్ని వెంటాడుతున్నప్పటికీ ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని దైవజనుడు యాకోబు రాస్తూ ఉంటున్నాడు. శ్రమలలో నీవు ఆనందించినప్పుడు ప్రభు వాక్యం నిన్ను ఆదరించేది, ధైర్యపరిచేది, నీ ప్రాణమునకు నెమ్మది కలిగించేదిగా ఉంటుంది. ఎందుకనగా ఆయన మనకు రక్షణ దుర్గముగా, కోటగా, ఆశ్రయముగా ఆయన ఉంటున్నాడని దావీదు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క ఆదరణ మన ప్రాణములకు ఎంతో నెమ్మది, శాంతిని కలుగజేసేదిగా ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినప్పుడు, గెరాసీనుల దేశంలో దయ్యం పట్టిన వ్యక్తిని దేవుడు విడిపించిన విధానాన్ని మనం చూసినప్పుడు అతడు ఎంతో నెమ్మది, స్వస్థత పొందుకొని ప్రభు పాదం వద్ద కూర్చున్న విధానాన్ని మనం గమనించవచ్చు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉంట చూచి భయపడిరి అని రాయబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అతని యొక్క ప్రాణమునకు నెమ్మది, సమాధానం కలిగి అతడు ప్రభు పాదముల మీద కూర్చుంటూ వచ్చినాడు. అలాంటి కృపను దేవుడు మనకు కూడా అనుగ్రహించి ఉంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.